మనం సామాన్యులం. మనం ఎవరినో బెదిరించో అదిరిచ్చో రాజకీయాలు చేసేవాళ్ళం కాదు, లేదా ఆస్తులో రూపాయలో సంపాదించుకునేటువంటి వాళ్ళం కాదు. వాళ్ళ జాతి వేరు, వాళ్ళు అక్కడ ఉన్నారు కదా. కానీ ఇవాళ ఎవడెవడైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో, ఇవాళ ఆడు చేసేదానికి పదింతలు చూపించే రోజు మరొక 4 సంవత్సరాలు కూడా అక్కర్లేదు. ఈ లోపే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. పరిగెత్తిచ్చే పరిస్థితి కూడా మీరే చేస్తారు. ఆ రోజు నేను విష్ణు వచ్చి నిన్ను బతిమాలలో కూడా నువ్వు ఆగను కూడా ఆగవు. ఆగండి అన్నా కూడా అవసరమైతే విష్ణుని నన్ను 4 బాధి నీ పనిలో నువ్వు ఉంటావు. వాళ్ళ అధికారం మదంతో మనని అణిచివేయాలనేటువంటి తప్పుడు ఆలోచన. తన్నులు తిన్నోడు ఎవడన్నా, లేదా తిట్టులు తిన్నోడు ఎవడన్నా, బూతులు తిట్టించుకున్నోడు ఎవడన్నా, అవమానాలు పొందినోడు ఎవడన్నా, మనని తిట్టి తన్ని వీడియోలు తీసి బయటికి వెళ్ళి ఆ వీడియోలో దెబ్బలు తిన్నోడు ఎవడన్నా, జగన్ జెండా మోయటం ఎవడన్నా ఆగాడా? జగన్ని ప్రేమిస్తున్న ఎవడన్నా ఆపాడా? ఆపగలిగాడా? ఈ సోషల్ మీడియా కేసులు పెట్టి 4 రోజులు స్టేషన్లో పెట్టినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డిని ప్రేమించడం ఆపగలవా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అడుగుతున్నాను. నీకు అధికారం ఉంటే నీ దగ్గర ఉన్న మనుషులు కనపడతారేమో. జగన్మోహన్ రెడ్డి గారికి 11 మంది శాసనసభ్యులే ఉండొచ్చు, లేదా ఏమీ లేదు, ఖాళీగా ఉన్నాడు. ఇవాళ జగన్ని అధికారం చూసేవాడు ప్రేమించట్లా. జగన్ని జగన్గా, ఒక హీరోగా, ఒక మొనగాడిగా, ఒక ఆదర్శ రాజకీయ నాయకుడిగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు. వీళ్ళకి 11 సీట్లు వచ్చినా నోరు లేవుస్తుంది వీళ్ళకి అంటున్నాడు. అరే సీట్లు చూసుకుని నోరు లేపేది పవన్ కళ్యాణ్ బ్యాచరా బాబు, మేం కాదు. సీట్లు ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా దమ్ముగా శత్రువుతో ఉత్తి చేతులతో, నీ దగ్గర కత్తులున్నా ఏమున్నా ఉత్తి చేతులతో పోరాటం చేసేవాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేది పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అధికారం కావాలి, నోరు లెగాలంటే, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి అధికారంతో పని లేదు. అధికారం ఉన్నా లేకపోయినా నోరు లేవుస్తానే ఉంటుంది మాది. వైసీపీ కార్యకర్తలు నోరు లేపితే ఎక్కువ తక్కువ ఎవరన్నా మేము మాట్లాడే ఆయన మాత్రం ఏది పడితే తిడతారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది కావాలంటే బురదేస్తారు, విషం చిమ్ముతారు. మనం తిరిగి ప్రశ్నిస్తే అంట తాట తీస్తాను ఏమన్నాడని మహేష్ గారు బాగా తెలుసు, ఆయనకి బాగా ఫాలో అవుతాడు ఆయన్ని నాకన్నా. ఏమన్నా తాట తీస్తాడా? తోలా ఏమన్నాడు? తాట తీస్తాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తాట తీయటమా తీయలేకపోతామా తర్వాత చూసుకుందాం. పాపం పిచ్చోళ్ళు నిన్ను నమ్ముకుని నీ జెండా మోసి తెలుగుదేశం పట్టుకొని, సొంత జెండా కూడా కాదు, నువ్వు ఎవరికి కూలొప్పుకుంటే ఆడి జెండాల్లో మోసిన వాళ్ళు పాపం సస్తున్నారా బాబు. వాళ్ళని ఎమ్మకొట్టుడు కొడుతున్నారు, వాళ్ళ తాట తీస్తున్నారు. వాళ్ళ సంగతి చూసుకో ముందు. నిన్ను నమ్ముకుని నీ జెండా, నువ్వు కూలికి ఏ జెండా ఒప్పుకుంటే ఆ జెండా మోసినోడిని ఎమ్మకొట్టుడు కొడుతున్నారు, కాళ్ళు పట్టిస్తున్నారు, కుర్చీలోంచి లేచి బొమ్మంటున్నారు. మా గెలుపులో నీ పాత్ర, నువ్వెవడసా, నువ్వేంటి, మా గెలుపు మాదే అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అధికారం లేకపోయినా, అధికారం కోల్పోయినా జగన్ జెండా మోసే కార్యకర్త ఈ రోజుకి శంషేర్గా దమ్ముగా బతుకుతున్నాడు కానీ పాపం పవన్ కళ్యాణ్ నమ్ముకున్నటువంటి జనసేన కార్యకర్తల పాపం ఇవాళ మానసికంగా చచ్చి ఏ రకంగా బతుకుతున్నారో చూస్తున్నాం.